హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది టెక్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో షేప్ డిజిటైజింగ్ టూల్ బార్ని ఉపయోగించి సర్కిల్స్, రెక్టాంగిల్స్, స్క్వేర్స్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకు లేయర్స్ ప్యానెల్లో 3 లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. అందులో ఒకటి పాయింట్ లేయర్, రెండవది లైన్ లేయర్, మూడవది పాలిగాన్ లేయర్. లైన్ లేయర్, పాలిగాన్ లేయర్ ఉపయోగించి మనం షేప్స్ అనేవి క్రియేట్ చేస్తాము. లైన్ లేయర్లో మనకు స్ట్రోక్ కలర్ మాత్రమే ఉంటుంది, అంటే స్ట్రోక్ విడ్త్ ఉంటుంది. పాలిగాన్ లేయర్లో మనకు స్ట్రోక్ కలర్ మరియు ఫిల్ కలర్ రెండు ఉంటాయి. ముందుగా మనం ఇక్కడ షేప్ డిజిటైజింగ్ టూల్ బార్, అలాగే అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్ మరియు అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ ప్యానల్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ ఇది అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ ప్యానల్. దీనిని అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్ అంటారు. ఇది షేప్ డిజిటైజింగ్ టూల్ బార్. ఈ షేప్ డిజిటైజింగ్ టూల్ బార్లో మనకు 5 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. అందులో ఒకటి సర్కిల్ స్ట్రింగ్, అంటే ఇది ఒక ఆర్క్ లాగా వర్క్ చేస్తుంది, అంటే ఏమైనా కర్వ్స్ డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది. రెండవది సర్కిల్, మూడవది ఎలిప్స్, నాలుగవది రెక్టాంగిల్, ఐదవది పాలిగాన్. ఇందులో మనం ఇప్పుడు నేర్చుకునేది సర్కిల్ అండ్ రెక్టాంగిల్. ముందుగా సర్కిల్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇక్కడ లైన్ లేయర్ సెలెక్ట్ చేసుకుని టాబులేటింగ్ ఆన్ చేయండి. ఇక్కడ మనకు 5 టైప్స్ ఆఫ్ సర్కిల్స్ ఉంటాయి. ఇందులో మనం ఎక్కువగా యూజ్ చేసేది లాస్ట్ వన్, అది యాడ్ సర్కిల్ బై ఏ సెంటర్ పాయింట్ అండ్ అనదర్ పాయింట్. ఇది మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఇది క్లిక్ చేసి మనం ఒక సెంటర్ పాయింట్ని పిక్ చేసుకోవాలి. మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఒక పాయింట్ని క్రియేట్ చేసుకుందాం. ఇలా పాయింట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత యాడ్ సర్కిల్ బై ఏ సెంటర్ పాయింట్ క్లిక్ చేసి పాయింట్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఇప్పుడు మనకు సెకండ్ పాయింట్ అడుగుతుంది. ఇక్కడ సెకండ్ పాయింట్ కావాలంటే ముందుగా మనం మొదటి పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎంతో ఇవ్వాలి. ఇక్కడ డిస్టెన్స్ వద్ద సర్కిల్ యొక్క డిస్టెన్స్ ఎంటర్ చేసి లాక్ చేయండి. డిస్టెన్స్ నేను 100 మీటర్స్ ఇస్తున్నా. ఇక్కడ డిస్టెన్స్ అంటే రేడియస్. ఆ పాయింట్ నుంచి రేడియస్ ఎంతో ఇవ్వండి. ఇప్పుడు మన మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేయండి. చూడండి, మనకు సెంటర్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఒకసారి లెంత్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకు లెంత్ అనేది 100 ఇచ్చాం, కానీ మనకు ఇక్కడ 99.77 అనే చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎలిప్సాయిడల్ సెలెక్ట్ చేసుకున్నాం. అదే మనం ముందుగా కార్టీసియన్ సెలెక్ట్ చేసుకొని ఉంటే డ్రా చేసినప్పుడు మనకు మెజర్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది, అంటే 100 చూపించేది. ఇప్పుడు చూడండి, కార్టీసియన్ సెలెక్ట్ చేసుకొని లెంత్ చెక్ చేస్తే 100 చూపిస్తుంది. సో ఇక్కడ మనం డ్రా చేయకముందే కార్టీసియన్ సెలెక్ట్ చేసుకొని ఉంటే మనకు లెంత్ అనేది ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేద్దాం. ఇక్కడ మనం యారో క్లిక్ చేస్తే యాడ్ రెక్టాంగిల్ ఫ్రమ్ 3 పాయింట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దీనిని ఉపయోగించి మనం రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఈజీగా డ్రా చేయవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసుకొని ఒక లెంత్ అనేది ఇవ్వండి. రెక్టాంగిల్లో 2 లెంత్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ లెంత్ అనేది 100 ఇద్దాం. లాక్ చేసి లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక 100 మీటర్స్ లెంత్తో ఒక బేస్ లైన్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను సెకండ్ లెంత్ 200 ఇచ్చి లాక్ చేశాను. ఆ బేస్ లైన్ రెఫరెన్స్గా తీసుకొని ఆ బేస్ లైన్కి రెక్టాంగిల్ అనేది కింద కావాలా పైన కావాలా అని అడుగుతుంది. నేను పైన తీసుకుంటున్నాను. మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ ఇవ్వగానే మనకు 100 x 200తో ఒక రెక్టాంగిల్ అనేది క్రియేట్ అయింది. ఇలా మనం రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక స్క్వేర్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. స్క్వేర్ అనేది 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు యాడ్ రెక్టాంగిల్ ఫ్రమ్ 3 పాయింట్స్ అనేది సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ పాయింట్ తీసుకొని ఫస్ట్ పాయింట్ నుంచి డిస్టెన్స్ అనేది నెక్స్ట్ పాయింట్కి 100 ఇస్తున్నాను. ఇక్కడ నేను 100 ఇచ్చి డిస్టెన్స్ లాక్ చేస్తున్నాను. ఇప్పుడు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ లెంత్ అనేది క్రియేట్ అయింది. స్క్వేర్కి అనేది 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది, కాబట్టి నేను సెకండ్ డిస్టెన్స్ కూడా 100 అని ఇస్తున్నాను. ఇప్పుడు మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేయగానే
చూడండి మనకు ఇప్పుడు ఒక స్క్వేర్ అనేది క్రియేట్ అయింది. అదే విధంగానే ఆర్క్స్, ఎలిప్స్, పాలిగాన్స్ కూడా డ్రా చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.